సార్ ఆటిజం అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ మానేయాల్సినవి తెలుసుకోవాలి. అవును, తర్వాత మనం ఏమేమి తినాలని తెలుసుకుందాం. ఫస్ట్ మానేయాల్సిన దాంట్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. కంప్లీట్గా మానేయాలి అంటే సీడ్ నుంచి వచ్చే ఆయిల్స్. నెక్స్ట్ ఏమేమి తినాలి వస్తాయి. ఫస్ట్ మంచిగా తినాల్సింది వీళ్ళు మంచి ఫైబరస్ ఫుడ్ తినాలి. ఆకుకూరలు కాయగూరలు బాగా పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ అయ్యి ఆటిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మంచి సర్క్యులేషన్ బాగుంటుంది. మంచి మీట్ తీసుకోవాలి. మంచి ఎగ్స్, నాటుకోడి గుడ్లు కానీ లేకపోతే నాటుకోళ్ళు కానీ అన్ని రకాల మీట్ తీసుకోవచ్చు. మీట్ అనేది ఎంత న్యాచురల్గా దొరికితే అంత బెటర్. ఫామ్లో కంటే న్యాచురల్ మీట్ అనేది బెటర్. ఆటిజం పిల్లలకి స్పెషల్లీ పెట్టాల్సింది ఫిష్. ప్రతిరోజు ఫిష్ పెట్టాలి వాళ్ళకి. ఫిష్ అంటే మామూలు మనం ఫామ్లో పెంచిన ఫిష్ కాదు, సముద్రంలో నుంచి నేచర్లో పెరిగిన ఫిష్. దాంట్లో ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్. సో ఎవ్రీడే ఫిష్ పెట్టండి. లేకపోతే మనకు అమెజాన్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. omega-3 జూనియర్ అని దొరుకుతుంది. మీరు అమెజాన్కి వెళ్ళి omega-3 జూనియర్ అని కొట్టండి. దాంట్లో EPA DHA కలిసి ఉన్న omega-3 ఉంటుంది. అది తీసుకొని ఎవ్రీడే బాబుకు పెట్టండి. దీంతోపాటు మంచిగా మీట్ పెట్టండి. మంచిగా పల్సెస్ అంటే పప్పు దినుసులు అంటారు కదా, మొలకలు అంటారు, మొలకలు బాగా పెట్టచ్చు. అదేవిధంగా నట్స్ అంటారు కదా, నట్స్, అన్ని రకాల నట్స్, అన్ని రకాల సీడ్స్ పెట్టండి. సో పండ్లు కూడా తీపి తక్కువ ఉన్న పండ్లు ఏంటి, ఉసిరికాయ తక్కువ ఉంటుంది, అవకాడో తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు బెర్రీస్ అంటాం. బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, వీటిలో ఏంటంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. బెర్రీస్ బాగా పెట్టచ్చు వీళ్ళకి. సో ఇవి కన్నా పాటిస్తే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆటిజం పిల్లల్లో. ఎస్పెషలీ షుగర్స్ తగ్గియాలి, omega-6 తగ్గియాలి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పెంచాలన్నమాట. ఇది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు. పాలు కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. పాల వల్ల కూడా ఏంటంటే చాలామంది పిల్లలకు పాలు పడదు. సో దానివల్ల కూడా ఆటిజం పెరిగే ఛాన్స్ ఉంటుంది. పాలు కూడా తగ్గిస్తే మంచిది. ఓకే, మరి ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు ఎదుగుదలకి ఇంకేమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఆటిజం పిల్లలకి తిండి ఒకటే కాదండి, ఇంకా ముఖ్యమైన 4 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి వాళ్ళు ఎంతసేపు నిద్రపోతే అంతసేపు నిద్రపోవాలి. పొద్దున్నే లేపి వాళ్ళని నువ్వు IIT చదవాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నువ్వు ఎక్కడికో ఇవి. పిల్లల్ని ఎంతసేపు పడుకోవడానికి వీలైతే అంతసేపు పడుకోబెట్టాలి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్. వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. నిద్ర తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. పిల్లలు ఎంత ఫిజికల్గా ఆడుకుంటే అంత మంచిది. మనకు ఒక వీడియోలో ఉంటుంది కదా, ఆడుకున్నవాడంటే అమ్మ ఫోన్ ఇవ్వలేదంటాడు ఒకడు. సో అట్లా కాదండి, ఆడుకోవడం అంటే బయటికి పోయి ఆడుకోవాలి. ఫిజికల్గా ఎంత ఎగరాలి, దూకాలి, పిల్లలు అలిసిపోవాలి, దెబ్బలు తగలాలి. సో ఇవి చేస్తే ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా బాగుంటారు, ఫిజికల్గా బాగుంటారు అనమాట. ఆటిజం పిల్లలు అంటే మగపిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అలాగే ఆడపిల్లలకి ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది ఆడపిల్లల ఫ్యూచర్ అంటే ఏం చెప్తారు సార్? ఆడపిల్లలకి అంత ఎఫెక్ట్ ఉండదండి. సో మనకు ఒక 10 కేసెస్ వచ్చాయంటే ఆటిజం కేసెస్, ఒక్కటే ఆడపిల్ల ఉంటుంది. సిమ్టమ్స్ అంత సివియర్గా ఉండవు. ఎందుకు అంటామంటే ఆటిజం అనేది క్యామిఫ్లోజ్ అయిపోతుంది. సో ఒక ఆడపిల్లని పెంచేదే అలా పెంచుతున్నారు అనమాట. సో రిజర్వ్డ్గా పెంచుతారు. ఆటిజంలో ఉండేది ఏంటి, రిజర్వ్డ్, రైట్, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఆడపిల్లల్లో మనము అంత ప్రాబ్లంగా చూడమన్నమాట. మేబీ కొంతమందిలో ఉండొచ్చు, చాలా తక్కువ. మగపిల్లలు ఏం చేస్తామంటే ఆటిజంని 3 కేటగిరీస్గా చేస్తామన్నమాట. మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే ఏంటంటే సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొన్ని సిమ్టమ్స్. మైల్డ్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రిలేషన్షిప్స్లో లైట్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే వైఫ్తో ప్రాబ్లం ఉండొచ్చు, పిల్లలతో సరిగ్గా కమ్యూనికేట్, బట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకగలరు అనమాట లో కండిషన్లో. మీడియంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకగలరు, బట్ సివియర్ సపోర్ట్ అనేది కావాలన్నమాట. తల్లిదండ్రుల నుంచో, వైఫ్కి హస్బెండ్కి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఆటిజం కిడ్ పెద్దగా అయ్యాడు, సో కాలేజీలో గొడవలు పడుతున్నాడు, లేకపోతే స్కూల్లో అమ్మాయిలతో ప్రాబ్లం వస్తుంది, అబ్బాయిలతో ప్రాబ్లం, టీచర్లతో ప్రాబ్లం వస్తుంది, పెళ్ళైన తర్వాత భార్యతో ప్రాబ్లం వస్తుంది, పిల్లలతో ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది అవసరం అన్నమాట. అది మీడియం. ఇంకా సివియర్ కేసెస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే పక్కన ఒక మనిషి లేనిదే ఉండలేరన్నమాట. సో అలా ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్ని బట్టి మనం డిఫరెంట్గా ట్రీట్మెంట్ చేస్తామన్నమాట.
సో హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మైల్డ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, మీడియంలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, సివియర్లో ఎలా ఉండాలి, సో వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ రికవరీ అనేది మనము ప్లాన్ చేస్తామన్నమాట. వీళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తే బాగుంటాయి, అలాగే ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బాగుంటాయి, ఇంగ్లీషా లేకుంటే హోమియోపతినా అంటే ఏం చెప్తారు సార్? సో ఎలాంటి టెస్టులు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆటిజంని మనం ఏమంటామంటే బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటాం. బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటే మనము ఒక బుక్ యూజ్ చేస్తాను, DSM-5 అంటాం అనమాట. అదేంటంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ రాసింది ఎవరంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్. సో వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనము అన్ని సైకలాజికల్ డిజార్డర్స్ డిసైడ్ చేస్తాం. అది బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటే బిహేవియర్ని బట్టి. సో మనం ఏం చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్, వీళ్ళు చేసిన పనినే చేస్తుంటారు. థర్డ్ది ఏంటంటే మెయిన్గా వీళ్ళకి వచ్చేది హైపర్ అండ్ హైపో సెన్సిటివిటీ అంటాం. వాళ్ళకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళకు పెద్ద దెబ్బలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పెద్ద దెబ్బ తగిలినా అసలు వాళ్ళు మనకైతే స్పర్శ అని కాదు, దాన్ని మనం ఏమంటే సెన్సరీ ప్రాబ్లం అంటాం. స్పర్శ లేకపోవడం అనేది సైంటిఫిక్గా డిఫరెంట్, వాళ్ళకి అంత పర్సెప్షన్ ఉండదంటాం. అదేవిధంగా వాళ్ళకి చిన్నగా ఇట్లా గీకారు అనుకోండి, వాళ్ళకి పెద్ద పెయిన్ లాగా అనిపించచ్చు. ఇంకా బండ తెచ్చి రాకినా కూడా వాళ్ళకి పెయిన్ తెలియదు. సో ఆ సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ని ఉన్నప్పుడు మనం ఆటిజంని డయాగ్నోస్ చేస్తాం. అలాంటి దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళకి తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుంది అంటారా, లేకుంటే టైం పట్టిద్ది అంటారా? దానికి ఏం సంబంధం, మన బాడీ ఇమ్యూనిటీకి దానికి ఏం సంబంధం ఉండదు. బట్ మనం ఇక్కడ సెన్సరీ ఇష్యూస్ గురించి మాట్లాడతాం. వాళ్ళ సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళ విజన్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ స్మెల్ ఎలా ఉంది. వీళ్ళు ఏంటంటే చిన్న సౌండ్ వచ్చినా కూడా ఇట్లా చెవులు పట్టుకుంటారు. వాళ్ళకి ఆ చిన్న సౌండ్, మనకు నార్మల్ సౌండ్ వాళ్ళకి పెద్ద సౌండ్ లాగా వినిపిస్తుంది. దీనిలో అంతా సెన్సరీ బిహేవియర్స్ అంటాం, హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే డయాగ్నోసిస్కి ఎలా డయాగ్నోస్ చేస్తాం. ఆటిజంలో బిహేవియరల్ డయాగ్నోసిస్ తప్పితే మనకు ఏదన్నా ఒక మిషన్ కానీ, ఒక బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే ఒక ఇమేజింగ్ కానీ లేదనమాట. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం కనబెట్టచ్చు, కాకపోతే అది ఆటిజం అని చెప్పలేం. ఆటిజం పిల్లలకి EEG ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్ తీసి అబ్నార్మల్గా ఉంటుంది. అదే ఆటిజం పిల్లలకి మనము సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ బయటికి తీసి దాంట్లో వేజోప్రెస్సిన్ అని ఉంటుంది కొంతమంది, అది డెఫిషియన్సీ ఉంటుంది. అట్లా మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిటెక్ట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ స్పెసిఫిక్ కాదు. మైటోకాండ్రియల్ ప్రాబ్లం అనేది వేరే చాలా డిసీజెస్లో వస్తుంది. అట్లా ఆటిజంకి స్పెసిఫిక్ డయాగ్నోసిస్ టెస్ట్ కానీ ఏం లేవన్నమాట. మోస్ట్లీ అది బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటాం దాన్ని. మరి దీనికి ఇంగ్లీష్ మందులు పనిచేస్తాయి అంటారా సార్? సో ఇంగ్లీష్ మందులలో పెద్ద ట్రీట్మెంట్ లేదండి. సో ఉన్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాడు బాగా ఎగ్జైటెడ్గా ఉంటే వాడు కూల్ డౌన్ కావడానికి ఇస్తారు, బాగా డల్గా ఉంటే వాడిని ఎగ్జైట్ చేయడానికి మెడిసిన్స్. ఆ 2 మెడిసిన్స్ తప్పితే అక్కడ వేరే మెడిసిన్స్ అంటూ ఏం లేవు. సో లేకపోతే డోపమైన్ని ఇంక్రీజ్ చేయడము, వేజోప్రెసిన్ని ఇంక్రీజ్ చేయడము, ఆక్సిటోసిన్ని ఇంక్రీజ్ చేయడము, ఇట్లాంటివి చేస్తారు. ఇవన్నీ చాలా సెన్సిటివ్ హార్మోన్స్. ఎప్పుడైతే వీళ్ళు ఈ సెన్సిటివ్ హార్మోన్స్ని బయట నుంచి ఇస్తారో వీళ్ళల్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తామన్నమాట. అలోపతి ట్రీట్మెంట్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ హోమియోపతి పిల్లలకి యూజ్ అవుతుందా లేదంటే ఏం చెప్తారు సార్? హోమియోపతి అనేది ఆటిజంలో చాలా బాగా పనిచేస్తుందండి. సో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నాకు కన్నా 100 మంది ఆటిజం పిల్లలు వస్తే ఆల్మోస్ట్ 95-96 మెంబర్స్ బాగా ఇంప్రూవ్ అవుతారు. సో అంత సక్సెస్ రేట్ ఉంది హోమియోపతిలో ఏంటంటే ఫస్ట్ చిన్న పిల్లలు అప్పుడే వచ్చారు, ఆటిజం డెవలప్ అవుతుంది. హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఫర్దర్గా సిమ్టమ్స్ రావడం అనేది స్టాప్ అయిపోతుంది. అంటే ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ ది డిసీజ్ని ప్రివెంట్ చేస్తుంది. చాలా కొంతమంది కేసుల్లో మనం కంప్లీట్గా చేయాలి, అన్ని కేసుల్లో మనము కంప్లీట్గా క్యూర్ చేయలేమన్నమాట. అంటే క్యూర్ అంటే ప్రీవియస్గా ఎలా ఉన్నాడో ఆ స్టేజ్కి తీసుకొని పోవడం క్యూర్ అంటారు. అన్ని కేసుల్లో చేయలేము మనం హోమియోపతిలో, కొన్ని కేసుల్లో చేయొచ్చు. బట్ రిలీఫ్ అంటే ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడం, కమ్యూనికేషన్స్ పెంచడం, రిపిటేటెడ్ బిహేవియర్స్ తగ్గించడం, సెన్సరీ ఇష్యూస్ని తగ్గించడం చేసి మీడియంగా ఉంటే దాన్ని తగ్గించి హోమియోపతిలో మ్యాక్సిమం ఎంతవరకు మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఎంతవరకు చేయొచ్చు అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్లు ఇంకోది సపోర్ట్ లేకుండా మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఆటిజంలో చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఎలా చేస్తామంటే ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనము ఎక్సలెంట్గా ట్రీట్ చేయొచ్చు. దాంతోపాటు ఎంత ఎఫిషియెంట్ అంటే హోమియోపతి, మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధా తీసుకోండి, న్యాచురోపతి తీసుకోండి, అలోపతి తీసుకోండి, వెస్ట్రన్ మెడిసిన్, ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి, అన్నిటికంటే బెటర్గా హోమియోపతి పనిచేస్తుంది. అంతేకాకుండా టైమ్లీ. ఇదేంటంటే చాలామంది అనుకుంటారు హోమియోపతి ఎప్పుడుకో నో, మీరు రిజల్ట్ అనేది
1-2 మంత్స్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనము చూడొచ్చు అనమాట ఆటిజం కేసులో. ఈ హోమియోపతి ఎలా యూజ్ చేయాలి సార్ అంటే ఏం చెప్తారు? అంటే డైలీ హోమియోపతి అనేది మనము ఆటిజంని ఏమంటామంటే సైంటిఫిక్గా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. ఆ వర్డ్ స్పెక్ట్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే నాట్ సింగిల్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం రావడానికి కొన్ని వందల కాజెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఆటిజం సిమ్టమ్స్ కొన్ని వందల ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్యాథాలజీ తీసుకున్నప్పుడు అంటే వాళ్ళ బ్రెయిన్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఆటిజం కిడ్స్లో అని తీసుకుంటే అది కూడా ఒక స్పెక్ట్రమ్, అంటే ఒకటో రెండో. అదేవిధంగా హోమియోపతిలో మీరు అడిగినట్లు ఎట్లా అడ్వాంటేజ్ అంటే హోమియోపతిలో 5000 మెడిసిన్స్ ఉన్నాయి. ఆ 5000 మెడిసిన్స్ మనం డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 50,000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 50,000 మెడిసిన్స్ హోమియోపతి డాక్టర్ ముందు ఉన్నాయన్నమాట ఒక పర్టికులర్ కేసులో ఇవ్వడానికి. ఈ 50,000 మెడిసిన్స్లో ఒకటో రెండో మూడో మెడిసిన్స్ తీసుకొని ఈ బాబుకి ఇస్తాడనమాట, అంటే వాళ్ళ సిమ్టమ్స్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే 10 మంది ఆటిజం పిల్లలు వస్తే 10 మందిలో సిమ్టమ్స్ వేరే, 10 మందిలో రూట్ కాజ్ వేరే, 10 మందికి ఉన్న బ్రెయిన్ చేంజెస్ వేరే. సో 10 మందికి వస్తే 10 డిఫరెంట్ మెడిసిన్స్ హోమియోపతి డాక్టర్ ఇస్తాడు. 100 మంది వస్తే 100 మందికి 100 డిఫరెంట్. హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే అంత స్పెసిఫిక్గా ఇవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మెడిసిన్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మెడిసిన్. సో అంత స్పెసిఫిక్గా ఇస్తాం కాబట్టి హోమియోపతి అనేది స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంది. కాబట్టి హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా రిజిమెన్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు వరకు తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట, న్యూరోప్లాస్టిసిటీ అంటాం. మన పాతకాలంలో మన నానమ్మలు తాతయ్యలు చెప్తూ ఉంటారు, రే నువ్వు చిన్నప్పుడు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత నువ్వు దేనికి పనికి రావురా అంటారు. వాళ్ళు చెప్పే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటంటే మీకు ఏ అలవాట్లు వచ్చినా చిన్నప్పుడు రావాలి. మీరు పొద్దున 5 గంటలకు లేచే అలవాటు ఉందని అది చిన్నప్పటి నుంచి రావాలి. లేకపోతే రాత్రి త్వరగా పడుకునే అలవాటు ఉంటే అది చిన్నప్పటి నుంచి రావాలన్నమాట. లేకపోతే రోజు ఆడుకునేది ఎక్సర్సైజ్ చేసే అలవాటు చిన్నప్పటి నుంచి అది పెద్ద అయిన తర్వాత రాదు. దాన్ని ఏమంటామంటే ఆ కాన్సెప్ట్ని ఏమంటామంటే సైంటిఫిక్గా న్యూరోప్లాస్టిసిటీ అంటాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్ టు మాడిఫై. మనం పెద్ద అయిన తర్వాత మన బ్రెయిన్ మాడిఫై అయ్యే కెపాసిటీ పోతుంది. బ్రెయిన్ మాడిఫై అయ్యే కెపాసిటీ ఎప్పుడు ఉంటుందంటే 2 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట బ్రెయిన్కి. 13 సంవత్సరాల తర్వాత నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుంది, బట్ స్లోగా తగ్గిపోతుంది అనమాట. సో మనం ఆటిజం కిడ్స్కి మంచి గోల్డెన్ పీరియడ్ ఏంటంటే 2 ఇయర్స్ టు 13 ఇయర్స్. ఈ మధ్యలో కానీ ఎంత ట్రీట్మెంట్ ఎంత వీలైతే ఎన్ని రోజులు వీలైతే తీసుకోగలిగితే 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్ కానీ వాళ్ళు తీసుకుంటే మంచి చేంజ్ చేయొచ్చు ఆటిజం కిడ్స్లో. 13 ఇయర్స్ తర్వాత కూడా తర్వాత ఇంకా అవసరం లేదంటారా, తీసుకోవచ్చు అంటారా సార్? అది కేసుని బట్టి. సో మనకు సివియర్ కేసు ఉందనుకోండి 13 ఇయర్స్ వరకు ఇంప్రూవ్మెంట్ కావాలంటే తర్వాత కూడా తీసుకోవాలి. 25 ఇయర్స్ వరకు మనము తీసుకోవచ్చు అనమాట. బట్ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ అనేది గోల్డెన్ పీరియడ్. ఆ పీరియడ్లో ఎన్ని రోజులు మనకు కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ తగ్గేంత వరకు తీసుకుంటే మంచిదన్నమాట. సో ఆ న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.